రేపున నెల్లూరు బురుడి బాబా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆధ్యాత్మిక ముసుగులో భక్తుల నుంచి 10 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసిన సుధాకర్ బాబా ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్సకు చేరి కోలుకోవడంతో ఆయన్ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. అతని నుంచి 28 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దత్తాత్రేయ ఆశ్రమ ఇష్టకామ్య మహాయాగం ముసుగులో జరిగిన ఆధ్యాత్మిక దోపిడీ కేసులో ప్రధాన పాత్రధారుడు అనంతబొట్ల సుధాకర్ రావు అలియాస్ సుధాకర్ మహారాజ్ బాబాను ఎట్టకేలకు నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో ఇప్పటికే ప్రధాన సూత్రధారి నాగవాసవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో మరో ముందడుగు వేసిన పోలీసులు 10 కోట్లకు పైగా మోసం చేసిన వారిలో అసలు పాత్రధారి సుధాకర్ బాబాని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. నెల్లూరు కిసాన్ నగర్ లో నివాసముండే సుధాకర్ మహారాజ్ అలియాస్ టీచర్ సుధాకర్ గత ఏడాది డిసెంబర్ 13 నుంచి 108 రోజుల పాటు మహాయాగం పేరుతో భక్తుల నుంచి 10 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. యాగం పేరుతో 10 పేజీల పుస్తకాన్ని ముద్రించాడు. అందులో తాము చెప్పిన మంత్రాన్ని 14 రోజుల్లో రాసిస్తే యాగంలో వేస్తామన్నారు. ఒక్కో పుస్తకాన్ని 1000 రూపాయలకు కొని అందులో మంత్రం నింపి తిరిగిస్తే 1500 రూపాయలు చెల్లిస్తామన్నారు. దాంతో డబ్బుకు డబ్బు, భక్తికి భక్తి, ముక్తికి ముక్తి అని ప్రచారం చేశారు. తొలుత పుస్తకం కొని తిరిగి తెచ్చిన వారికి చెప్పిన ప్రకారం డబ్బులివ్వడంతో మిగతా వారంతా బుట్టలో పడ్డారు. చాలా మంది తమ శక్తి కొద్దీ 1000 రూపాయలు చెల్లించి పుస్తకాలు కొన్నారు. ఇలా ఎగబడిన జనం నుంచి సుమారు 10 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారు. అయితే డబ్బు వసూళ్లలో కీలక పాత్ర వహించిన బురిడి బాబా సుధాకర్ అనుచరురాలు నాగవాసవి అనే మహిళ 2 కోట్ల రూపాయలతో పరారయింది. దీంతో భక్తులంతా బురిడి బాబా సుధాకర్ ను డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో సుధాకర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సుధాకర్ బాబా డిశ్చార్జ్ కావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి 28 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అబ్స్కాండ్ అయిపోయి తర్వాత ఆరోగ్యం బాగాలేక సింహపూర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అందువల్ల మనం అతన్ని అరెస్ట్ చేయలేకపోయాము. సరే, హాస్పిటల్ నుంచి ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మన ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి ఇన్స్పెక్టర్ గారు వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకొని అరెస్ట్ చూపించడం జరుగుతుంది. అతని కన్ఫెషన్ మేరకు 28 lakhs రూపీస్ ఈ ప్రజల దగ్గర నుంచి తీసుకుని కలెక్ట్ చేసిన అమౌంట్లో చాలా ఉంది ఇంకా. అయితే ప్రస్తుతానికి మాత్రం 28 lakhs రూపీస్ అతని కన్ఫెషన్ మేరకు అది సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇతనికి సంబంధించిన ప్రాపర్టీస్, హౌస్ ఒకటి ఉంది, తర్వాత వెహికల్ ఒకటి ఉంది. ఇవన్నిటిని కూడా అన్ని అటాచ్మెంట్కు తీసుకుంటున్నాం. కోర్టు ద్వారా మనం ఏం చేస్తామంటే దానికి వాల్యూ చేసి దాన్ని యాక్షన్ వేసి దాని నుంచి వచ్చిన అమౌంట్ కూడా దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక ముసుగులో వసూలు చేసిన సుమారు 10 కోట్ల రూపాయల్లో డిపాజిటర్లకు, భక్తులకు చెల్లించడానికి సగానికి పైగా మొత్తం పోయిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. సుమారు 4 కోట్ల రూపాయల వరకు మోసం జరిగినట్లుగా తేలింది. ఈ కేసులో మరికొందరు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ రాఘవరెడ్డి తెలిపారు. స్వాధీనమైన సొమ్మును నష్టపోయిన భక్తులకు చట్ట ప్రకారం చెల్లిస్తామన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మరిన్ని వివరాలు.